నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం చౌకిచెర్ల పంచాయతీలోని కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదేశాల మేరకు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశక్తి కార్యక్రమంలో మహాశక్తి టీం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెముకుల శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదని నమ్మించి గొంతు కోశారని తెలిపారు. మహిళా అభ్యుదయం కోసం పనిచేసిన ప్రభుత్వాలు నాయకులు ఉన్నారంటే వారు ఒకరు నందమూరి తారక రామారావు, 2 నారా చంద్రబాబు నాయుడని, నేడు మళ్లీ మహిళా సాధికారత కేవలం చంద్రబాబు నాయుడుతో మాత్రమే సాధ్యమని తెలిపారు. మహిళా సంక్షేమం కోసం మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళా సంక్షేమం సాధిస్తామని, ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నియోజకవర్గం అధ్యక్షురాలు జూగుంట స్నేహలత, పార్లమెంటు కార్యదర్శి యాకసిరి వెంకట రవణమ్మ, విడవలూరు తెలుగు మహిళా అధ్యక్షురాలు చలంచెర్ల కామేశ్వరమ్మ, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ కార్యదర్శి గుర్తోటి సీనయ్య, పార్లమెంటు మైనార్టీ ప్రధాన కార్యదర్శి ఇమాం బాషా, అంకయ్య, గల్లా కోటేశ్వరరావు, శివ, పోట్లూరి రాధా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల తెలుగుదేశం పార్టీ నుంచి కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పిలుపు మేరకు కోవూరు నియోజకవర్గం మొత్తం కూడా మహాశక్తి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకుంటా ఉన్నాం. గడిచిన 4.5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వైకాపా ప్రభుత్వం ఎన్ని రకాలుగా మహిళల్ని మోసం చేసింది, ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో నుండి మహిళలు వంచనకు గురికాపడతా ఉన్నారు అన్న విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర చేస్తూ గ్రామ గ్రామాన తిరుగుతూ మహిళలకి తను మాత్రమే అండగా ఉంటాము, మహిళల కోసం మేము మాత్రమే పనిచేయగలం, గన్ను కంటే ముందు జగన్ వస్తాడు, ఇలాంటి మాటలు అనేక మోసపూరితమైన మాటలు చెప్పుకుంటూ వచ్చారు. చాలా మంది నమ్మారు. వాస్తవమేమో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చాలా చేస్తాడేమని అనుకున్నారు. ఈ రాష్ట్రంలో మహిళల్ని ఆదుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు, తెలుగుదేశం పార్టీ. ఆ ఆశయాలను కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళాభ్యుదయం కోసం, మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, మహిళల ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం అనేక రకాల పథకాలు తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను మొట్టమొదటిగా నిర్మాణం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గానో, మరో రంగంలో ఉద్యోగస్తులుగానో ఆర్థికంగా నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు పరిస్థితి ఏంది? రాష్ట్రంలో చదువుకున్నటువంటి లక్షల మంది మహిళలు, అమ్మాయిలు ఈ రోజున ఉద్యోగాలు లేక వాలంటీర్లు కానీ ఇంకో రకంగా మిగిలిపోయి ఎట్టిచాకరీ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఎటువంటి దిశ లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఈ రోజుకి దిశ చట్టానికి చట్టబద్ధత లేదు, కానీ దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణం అయితే చేశారు. అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరిగిన పరిస్థితి లేదు. అమ్మాయిలను ఏడిపిస్తుంటే ఎందుకు ఏడిపించారంటే నడీదుల్లో చంపేసే పరిస్థితి వచ్చింది. అనేక రకమంది అమ్మాయిల పైన జరుగుతున్న దాడులు, వాళ్ళ జరుగుతున్న మోసాలు, అమ్మ ఒడిలో మోసం, వాళ్ళకి ఇస్తానన్న పింఛన్లలో మోసం, వాళ్ళకి ఇస్తాన్న 18,000 రూపాయల మోసం, ఇలా అన్ని రకాలుగా మహిళలు మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని పరిశీలించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏమేమి కావాలన్న అంశాన్ని మహాశక్తి రూపంగా తీసుకున్నారు. ఈ మహాశక్తి ద్వారా ఎక్కడైతే మహిళలు అవమానింపబడ్డారో వాళ్ళందరికీ సరైన న్యాయం చేయడం కోసం ఒక 4 పథకాలు తీసుకున్నారు. తల్లికి వందనం, ఆ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న ప్రతి బిడ్డకి 3 ఉంటే 3, 2 ఉంటే 2, 4 ఉంటే 4, ప్రతి బిడ్డకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాం ప్రభుత్వం వస్తే అని చెప్తా ఉన్నారు. ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చే వరకు ఆ బిడ్డకు కావాల్సిన అవసరాల కోసంగా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. దీపం పేరుతో ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నారు. ఒక మధ్యతరగతి కుటుంబానికి
3 సిలిండర్లు అంటే 6 నెలల పాటు వస్తాయి. 6 నెలల పాటు ఆ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళకి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. ఇవి కేవలం మహిళల కోసం మాత్రం ఇచ్చే పథకాలు. ఇవి కాకుండా భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఒక 6 పథకాలు తీసుకొచ్చారు. ఈ 6 పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం అంటే ఏంటో మరోసారి చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణదారులయ్యారు. అప్పుల పాలడి రాష్ట్రంలో సంక్షేమాలు ఎలా ఇస్తారన్నది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు సంక్షోభం నుంచి ఆదాయాన్ని సృష్టించిన వ్యక్తి. సంక్షేమం ఇవ్వడం కోసంగా ఆదాయాన్ని సృష్టించి ఆదాయం నుంచి సంక్షేమాన్ని ఇస్తామని వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశానికే ఒక రోల్ మోడల్ గా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వనరులను పెంచుకుంటూ, ఈ రాష్ట్రం యొక్క ఆదాయ వనరులను పెంచుకుంటూ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలసరి ఆదాయాన్ని పెంపొందిస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయం ద్వారా సంక్షేమ పథకాలని నడిపించడం కోసంగా ఒక సరికొత్త ప్రణాళికతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చారు. గతంలో ఏ విధంగా అయితే అప్పుల పాలు కాకుండా సంక్షేమాలు అందించారో రేపు రాబోయే రోజుల్లో కూడా ఏ సంక్షేమాలు అయితే ప్రజలకు అవసరమో, ఏ సంక్షేమాలు అయితే ప్రజల అభివృద్ధి వైపున ప్రయాణం చేస్తాయో, ఏవైతే నిజంగా ప్రజలకు అవసరమో అటువంటి సంక్షేమాలు అందించడం కోసంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని పెంచుకుంటూ, మనుషుల యొక్క తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమిస్తా అని చెప్పని చంద్రబాబు గారు చెప్తున్నారు. దానికి నిదర్శనం ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ మొత్తాన్ని కాపాడుకుంటా ఉన్నాయి. అటువంటి రాష్ట్రాల యొక్క రాజధాని నిర్మాణం ఏర్పడితే ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోద్ది, పరిశ్రమలు వస్తే ఆంధ్ర రాష్ట్రం ముందుకు పోద్ది. సంక్షేమాన్ని సంక్షోభంలో కాకుండా ఆదాయం ద్వారా సంక్షేమాలు అందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, కోవూరు నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు ఈ పథకాలను ముందుకు తీసుకుపోతే తెలియజేస్తూ దీనికి సంబంధించిన మద్దతుని ప్రజలకు ఇవ్వమని చెప్పని ఈ రోజున చౌకచల గ్రామంలో ఈ అరుంధతి వాళ్ళలో ప్రతి ఇంటికి తిరిగి అడగడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. ఈడ ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, ఈడ ఉన్నటువంటి ఎల్ఈడి లైట్లు కానీ కేవలం పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మాత్రం నిర్మించబడ్డాయి. ఈ రోజున ఎల్ఈడి లైట్లు పోతే పట్టించుకుని నాదులు లేడని చెప్తా ఉన్నారు. 4.5 ఏళ్లుగా ఇక్కడ తట్టిన మట్టేసిన పాపాన్ని ఎవరు బాలేదని చెప్తున్నారు. ఇక్కడ సైడ్ కాలాలు కట్టిన పరిస్థితి లేదంటున్నారు. అనేక రకాల ఇబ్బందులకి ఈ అరుంధతి వాడ ప్రజలు అల్లాడుతుంటే 4.5 ఏళ్లుగా ఈ శాసనసభ్యులు 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకునే శాసనసభ్యులు ఏం చేస్తున్నారో మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే, తిరిగి మళ్ళీ కోవూరు నియోజకవర్గం అభివృద్ధి పరంలో పోవాలంటే, మహిళలు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలి. పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి తెలియజేస్తూ మహాశక్తి కార్యక్రమంలో మమ్మల్ని ఆశీర్వదించి మాకందరికీ తోడుగా నిలబడ్డ మహిళలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. దినేష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. కొంచెం కింద